మోకాళ్ళ నొప్పులకు సంబంధించి, భుజం నొప్పికి సంబంధించి చాలా ఆల్మోస్ట్ ఒక 70% మందికి మాత్రం మోకాళ్ళ నొప్పులు. అంటే ఏ వయసు మనకి దాటిన తర్వాత మనం స్టెప్స్ ఎక్కడం ఏమి యాక్టివిటీస్, ఫిజికల్ యాక్టివిటీస్ ఏం లేకపోవడం, ప్రోటీన్ సప్లిమెంటేషన్ లేకపోవడం. ఆపరేషన్స్ అవసరం లేకుండానే మీరు ట్రీట్మెంట్ చేస్తున్నారు. అంటే సో మెడికల్ సైన్స్లో శాశ్వతమైనది పర్మనెంట్ సొల్యూషన్ అంటూ ఎనీ పెయిన్కి రూట్ కాజ్ ఏంటి? 40 years పైబడినటువంటి ఆడవాళ్ళలో చూస్తే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి ఎస్పెషల్లీ లేడీస్ హ్యాపీ ఉంటే ఇంట్లో అట్మాస్ఫియర్ అంతా హ్యాపీ. ఎందుకన్నా కరోనా తర్వాత ఈ కీళ్ళ నొప్పులకు సంబంధించి చాలా ఇబ్బంది. కరోనా ఇన్ఫెక్షన్ అయ్యాక తర్వాత చాలామందికి ఏమవుతుంది, మయాలియాస్ అంటాము, పాలిఆర్థరైటిస్, మల్టిపుల్ మతి మరపు ఎక్కువ రావడం, బ్రెయిన్ ఫాగింగ్ అంటాము. ఒక్క జాయింట్ కాకుండా మల్టిపుల్ జాయింట్స్, షోల్డర్ రావచ్చు, హిప్ జాయింట్ రావచ్చు. అంటే డాక్టర్స్తో పని లేకుండా ఈ ఆర్థోపెడిక్ సర్జన్స్ రోబోటిక్ సహాయం ద్వారా బ్యాక్ పెయిన్స్ చూసుకుంటే చాలా రకాల చూస్తున్నాం. సాఫ్ట్వేర్లు కానీ, స్టిచ్చింగ్ చేసే వాళ్ళే కానీ వాళ్ళు కూర్చునే టైంలో సరిగా ఎర్గోనామిక్ పోస్చర్ సరిగా లేకపోతే డే కేర్లోనే ఎటువంటి కోత సర్జరీ లేకుండా కానీ వింటుంటే అనిపిస్తుందండి, ఏదో మనకి చిన్నగా ఏదో అనుకుంటాం కానీ ఈ షోల్డర్ పెయిన్స్ సంబంధించి కూడా ఇది ప్రత్యేకంగా మీ దగ్గర దీనికి ట్రీట్మెంట్ ఉందనే మేము. యంగ్ పర్సన్ సడన్గా త్రో చేయడం, షుగర్ ఉన్న వాళ్ళకి సడన్గా జాయింట్ పట్టడం, స్టిఫ్గా అయిపోవడం. ఈ క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో కూడా చాలా రకాల పెయిన్స్తో వాళ్ళు బాధపడుతూ సో అట్ ద ఎండ్ ఆఫ్ ద స్టేజ్ వాళ్ళకి పెయిన్లెస్గా ఉంచడం, ఆ సఫరింగ్ తగ్గించడం. ఒక పర్సన్ నా దగ్గరకు వచ్చి ఏమనంటే నా కాలు కట్ చేసేసాయి. అలాగే స్మోక్ చేసేవాళ్ళు కానీ, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునేవాళ్ళు కానీ ఈ లివర్ పాడైపోవడం, లంగ్స్ పాడైపోవడం, క్యాన్సర్ రావడం అది చాలా మందికి తెలుసు. బాడీ పెయిన్స్ కూడా తినగానే తేన్పులు రావడం కానీ, కడుపు మంట ఉండడం. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వాళ్ళు పులుపు ఐటమ్స్ మీది పెయిన్లెస్ ట్రీట్మెంట్ కూడా మీ దగ్గర మీ స్పెషాలిటీ ఏంటి అంటే? సో మన దగ్గర చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమంటాయి, లైక్ పేషెంట్కి కండిషన్ బట్టి ఉంటాయి. చాలా సేఫ్గా ఇవాళ ఒక రోజు వచ్చారనుకోండి, హాఫ్ అన్ అవర్లో ట్రీట్మెంట్ అయిపోయి